డెఫినేషన్ ఈస్ చూడండి, ఒక మాత్రిక ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకం డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఏడి మైనస్ బీసీ. అంటే మాత్రిక 2/2 చిన్న మ్యాట్రిక్స్ తీసుకున్నాం, 2/2 అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దాని యొక్క నిర్ధారకం డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఏడి మైనస్ బీసీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మాత్రిక 2/2 ఇచ్చినప్పుడు దాని నిర్ధారకం డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఏడి మైనస్ బీసీ. ఆ తర్వాత డెఫినేషన్ మైనర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, లఘు నిర్ధారకం. లఘు నిర్ధారకం అంటే ఎలా? ఒక చతురస్ర మాత్రికను 3/3 చతురస్ర మాత్రికను తీసుకొని ఆ మాత్రికలోని మూలకంలో 3/3 మ్యాట్రిక్స్ అంటే 9 మూలకాలు ఉంటాయి. 9 మూలకంలో ఒక మూలకం ఉన్న 9 మూలకాలలో ఒక మూలకం ఉన్న అడ్డు వరుసను నిలువు వరుసను తొలగించినప్పుడు మనకి 4 మూలకాలు కనపడతాయి. ఉదాహరణకి బోర్డు మీద చూసినట్టయితే A1 అనే మూలకం యొక్క నిలువు వరుసను, అలాగే A1 మూలకం ఉన్న అడ్డు వరుసను మనం తొలగించినప్పుడు B2 C2 B3 C3 అని 4 మూలకాలు 2/2 మ్యాట్రిసెస్ ఏర్పడుతుంది. 4 మూలకాలతో 2/2 మాత్రిక ఏర్పడుతుంది. దాని యొక్క నిర్ధారకాన్నే ఆ మాత్రిక యొక్క లఘు నిర్ధారకం మైనర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక చతురస్ర మైనర్ అంటే సింపుల్గా, లఘు నిర్ధారకం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకొని ఆ 3/3 మ్యాట్రిక్స్లో ఒక మూలకం ఉన్న నిలువు వరుస ఒక మూలకం ఉన్న అడ్డు వరుసను కనిపించకుండా చేసినట్లయితే మనకి మిగిలిన 4 మూలకాలు కనబడితే ఆ 4 మూలకాల యొక్క నిర్ధారకాన్నే లఘు నిర్ధారకం అని అంటారు. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 మైనర్ అంటే ఏ మైనర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ 3/3 అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం తీసుకొని దానిలో 9 మూలకాలు ఉంటాయి. 9 మూలకాల్లో ఒక మూలకం యొక్క నిలువు వరుసను అడ్డు వరుసను కనిపించకుండా చేసినట్లయితే మనకి మిగిలిన 4 మూలకాలు కనబడతాయి. ఆ 4 మూలకాల యొక్క ఏడి మైనస్ బీసీ నిర్ధారకమే ఆ మాత్రిక యొక్క లఘు నిర్ధారకము అని అంటారు. ఏ మైనర్ ఆఫ్ ఏ ఎలిమెంట్ of a square matrix of order 3/3 defined by the next definition మాత్రిక నిర్ధారకము. నెక్స్ట్ డెఫినేషన్ మాత్రిక నిర్ధారకం. ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని దాని యొక్క నిర్ధారకాన్ని మనం ఎలా చేస్తామంటే 2/2 మ్యాట్రిక్స్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి, ABCD అని. 4 మూలకాలను ఏడి మైనస్ బీసీ చేస్తే వచ్చేదానినే ఆ మాత్రిక యొక్క నిర్ధారకం డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అంటాము. ఒక చిన్న మాత్రిక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని దానికి డిటర్మినెంట్ నిర్ధారకం ఎలా కడతామంటే ఆ 4 మూలకాలలో ఏడి మైనస్ బీసీ అనే సూత్రం ఆధారంగా వచ్చేదాన్నే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ డెఫినేషన్ లఘు నిర్ధారకము మైనర్ అంటే ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 ఒక చతురస్ర 3/3 తరగతి ఉన్న చతురస్ర మాత్రికను తీసుకొని దానిలో 9 మూలకాలు ఉంటాయి. ఒక మూలకం యొక్క నిలువు వరుసను అడ్డు వరుసను తొలగిస్తే ఒక మూలకం యొక్క నిలువు వరుసను అంటే ఒక ఎలిమెంట్ ఉన్న కాలంని ఒక ఎలిమెంట్ ఉన్న రోని మనం డిలీట్ చేస్తే తొలగిస్తే మనకి 4 మూలకాలు కనబడతాయి. అంటే 2/2 మ్యాట్రిక్స్ అనేది అక్కడ మనకి షో అవుతుంది. ఆ 2/2 మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకం ఏడి మైనస్ బీసీని దాని మైనర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఆ మాత్రిక యొక్క లఘు నిర్ధారకము అని అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనం చెప్పిన ఒక చిన్న మాత్రిక 2/2 మ్యాట్రిక్స్ని ఇక్కడ ప్రతి మూలకానికి 3/3 మ్యాట్రిక్స్లో గల ప్రతి మూలకానికి మనం అప్లై చేస్తున్నాం అనమాట. ఒక మైనర్ అంటే లఘు నిర్ధారకం అంటారు. ఆ మైనర్ అంటే మళ్ళీ ఒక 3/3 చతురస్ర మాత్రికను తీసుకొని దానిలో గల 9 మూలకాలలో ప్రతి మూలకం యొక్క నిలువు వరుసను అడ్డు వరుసను అంటే 9 మూలకాల్లో ఒక మూలకం తీసుకొని అది ఉన్న నిలువు వరుసను అది ఉన్న అడ్డు వరుసను తొలగిస్తే మనకి 4 మూలకాలు కనబడతాయి. ఆ 4 మూలకాలతో నిర్ధారకాన్ని కట్టడమే ఆ మాత్రిక యొక్క లఘు నిర్ధారకము అని అంటారు. నెక్స్ట్ కోఫ్యాక్టర్. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ కోఫ్యాక్టర్, సహగుణావయవము.
మరి సాగునామ్యంలో మనం ఏం చేస్తామంటే పైన కట్టిన మైనర్, ఆ మైనర్కి మనం ఒక మూలకం యొక్క నిలువు వరుస అడ్డు వరుస తొలగిస్తే ఆ వచ్చే నిర్ధారకాన్ని మైనర్ అని మనకు లఘు నిర్ధారకం అని చెప్పుకున్నాం. ఈ లఘు నిర్ధారకానికి ఈ మైనర్కి -1 హోల్ పవర్ i ప్లస్ జేతో మల్టిప్లై చేయాలి, హెచ్చ వెయ్యాలి. మరి ఈ i అంటే ఏంటి, j అంటే ఏంటి? మనం ఏ మూలకం అయితే తీసుకొని మనం లఘు నిర్ధారకం మైనర్ కట్టాము, ఆ మూలకం యొక్క స్థానం, ఆ మూలకం యొక్క స్థానం 1 1 1 2 1 3 అవ్వచ్చు. 3/3 తీసుకున్నాం కాబట్టి మొదటి అడ్డు వరుసలో మొదటి మూలకం 1 1 1 2 మొదటి అడ్డు వరుసలో రెండో మూలకం 1 3 మొదటి అడ్డు వరుసలో మూడో మూలకం. అలాగే 2 1 రెండో అడ్డు వరుసలో మొదటి మూలకం, 2 2 రెండో అడ్డు వరుసలో రెండో మూలకం, 2 3 రెండో అడ్డు వరుసలో మూడో మూలకం. నెక్స్ట్ 3 1 థర్డ్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్. 3 2 థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అనమాట, సెకండ్ కాలం కింద వస్తుంది. 3 3 థర్డ్ రోలో థర్డ్ కాలంలో థర్డ్ ఎలిమెంట్ కింద దాన్ని మనం ట్రీ చేస్తాం. ఇక్కడ IJని ఆ విధంగా తీసుకుంటాం. ఆ మూలకం, ఆ ఎలిమెంట్ యొక్క స్థితి స్థానంలో ఉన్న I విలువను J విలువను ఇక్కడ మనం ప్రతిక్షేపించి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ I ప్లస్ J విలువను మైనర్కి మల్టిప్లై చేస్తే, ఆ మూలకం యొక్క మైనర్కి మల్టిప్లై చేస్తే వచ్చేదాన్నే కోఫ్యాక్టర్, సహగుణావయవము అని అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ A = 1 0 -2 3 -1 2 4 5 6 ఫైండ్ డిటర్మినేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నారు. నిర్ధారకాన్ని, నిర్ధారకాన్ని కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం నిర్ధారకాన్ని కనుక్కోవాలంటే 2/2 మ్యాట్రిక్స్ చెప్పాం, AD - BC అని. కానీ మనకి ఇక్కడ నిర్ధారకం కనుక్కోవడానికి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. మనకి నిర్ధారకాన్ని ఎలా కనుక్కుంటామంటే హింట్ రాశాను చూడండి. నిర్ధారకాన్ని కనుక్కోవడానికి 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఇచ్చినప్పుడు మొదటి అడ్డు వరుస తీసుకోవాలి. మొదటి అడ్డు వరుస తీసుకోవచ్చు, రెండో అడ్డు వరుస తీసుకోవచ్చు, మూడో అడ్డు వరుస తీసుకోవచ్చు, లేదా మొదటి నిలువు వరుస తీసుకోవచ్చు, రెండో నిలువు వరుస తీసుకోవచ్చు, మూడో నిలువు వరుస తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనం సాధారణంగా మొదటి అడ్డు వరుసనే తీసుకుంటాము. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మొదటి అడ్డు వరుసనే తీసుకుంటాం. మరి మొదటి అడ్డు వరుసలో ఏముందండి, 1 ఉంది, 0 ఉంది, -2 ఉంది. 1 0 -2. మరి వీటిని ఏం చేయాలి, దీనికి డిటర్మినెంట్ ఎట్లా కట్టాలి, డెట్ ఏ ఎలా కట్టాలి అంటే కోఫ్యాక్టర్ అంటే 1 యొక్క కోఫ్యాక్టరు 1 యొక్క మైనర్ ఇంటూ మైనర్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ ఏది ఉంటే అది కోఫ్యాక్టర్ ఇంటూ మైనర్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ -2 కోఫ్యాక్టర్ ఇంటూ ఎలిమెంట్ మైనర్. దాన్ని సాగుణావయవము ఇంటూ లఘు నిర్ధారకం ప్లస్ సాగుణావయవము ఇంటూ లఘు నిర్ధారకము ప్లస్ సాగుణావయవం ఇంటూ లఘు నిర్ధారకం. వాటితో పాటు ఎలిమెంట్స్ని కూడా తీసుకోవాలి. చెప్పా కదండి, మొదటి అడ్డు వరుసను తీసుకోవాలి అని. మొదటి అడ్డు వరుసలో 1 0 2 1 యొక్క సాగుణావయవము కోఫ్యాక్టర్ అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1 అంటే మొదటి అడ్డు వరుసలో మొదటి వాడు 1 1 ఇంటూ ఈ 1 తీసుకొని ఇది ఉన్న నిలువు వరుస ఇది ఉన్న అడ్డు వరుసని తొలగిస్తే మైనర్లో చెప్పుకున్నాం, చెప్తే -1 2 5 6 -1 2 5 6 అనే 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ప్లస్ సాగుణావయవము ఇంటూ లఘు నిర్ధారకము కోఫ్యాక్టర్ ఇంటూ మైనర్ అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ దీని ప్లేస్ 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 థర్డ్ రోలో థర్డ్ 1 3 3 థర్డ్ రోలో సెకండ్ 1 థర్డ్ రోలో 3 3. మొదటిది ఐని డినోట్ చేస్తుంది, రెండోది జేని డినోట్ చేస్తుంది. మొదటిది ఐని గుర్తిస్తుంది, రెండోది జేని సూచిస్తుంది. మొదటిది ఐ సూచిస్తుంది, రెండోది జే సూచిస్తుంది. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 2 0. ఇది ఉన్న నిలువు వరుస ఇది ఉన్న అడ్డు వరుస మూసేస్తే 3 2 4 6. ఇది ఉన్న అడ్డు వరుస ఇది ఉన్న నిలువు వరుస తీసేస్తే 3
2 4 6 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ -2 -1 హోల్ పవర్ 1+3 సాగునావయము కోఫాక్టర్ ఇంటూ మైనర్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పెద్ద మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క డిటర్మినెంట్ కట్టండి అంటే సహజంగా 3 అడ్డు వరుసలు కానీ 3 నిలువు వరుసలు కానీ ఏదో ఒకటి తీసుకుందాం. నేను సహజంగా జనరల్గా ఫస్ట్ రో అనేది తీసుకుంటాం. ఆ ఫస్ట్ రోలో ఉన్న 3 ఎలిమెంట్స్కి సహగుణావయము ఇంటూ లఘు నిర్ధారకము చేస్తాము. కోఫాక్టర్ ఇంటూ మైనర్ విత్ దట్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్తో సహా, ఆ మూలకంతో సహా. మరి కోఫాక్టర్ మా సహగుణావయం ఎలా కడతామనేది మనం చెప్పుకున్నాం. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ i + j. ఐజేలు ఏం డినోట్ చేస్తాయి అంటే ఆ మూలకం యొక్క స్థానాన్ని, పొజిషన్ని డినోట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 1+1, ఇక్కడ -1+2, -1 హోల్ పవర్ 1+3. ప్రతి దానిలోనూ మూలకం తీసుకొని ఆ మూలకం యొక్క మైనర్ అంటే లఘు నిర్ధారకం అది ఉన్న నిలువు వరుసను ఆ మూలకం అడ్డు వరుసను తొలగిస్తే వచ్చేదాన్నే మైనర్ అని చెప్పుకున్నాం. అంటే -2 ఉన్న నిలువు వరుస అడ్డు వరుసను తొలగిస్తే 3 - 1 4 5 3 - 1 4 5. దీనికి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1+1, 1+1 అంటే 2, -1² అంటే +1. కాబట్టి +1 1 ఒకట్లు 1. AD - BC, AD - BC, ఒక్క -6 -5 2 10. AD - BC ఈ సూత్రం ప్రకారం AD - BC ప్లస్ 0 ఇంటూ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి 0 ప్లస్ -1 హోల్ పవర్ 1+3, 1+3 అంటే 4, -1 హోల్ పవర్ 4 అంటే +1 +1 ఇంటూ ++1 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s are 2. AD - BC 3 5 15 -+ ప్లస్ 4 1 4. AD - BC అంటే అది. therefore -16 -2 15 + 4 19 -16 -38 -54. ఈ యొక్క పెద్ద మ్యాట్రిక్స్ 3/3 యొక్క డిటర్మినెంట్ కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పటికీ ఇది విధానం. ఒక్కసారి చూసుకున్నట్టయితే నిర్ధారకం 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి నిర్ధారకం కనుక్కోమంటే మొదటి అడ్డు వరుసను తీసుకోవాలి. మొదటి అడ్డు వరుసలో 3 మూలకాలు ఉంటాయి, 3 మూలకాలు తీసుకోవాలి. ఆ మూలకం యొక్క సాగుణావయవం ఇంటూ లఘు నిర్ధారకం వేయాలి, కోఫాక్టర్ ఇంటూ మైనర్ వేయాలి విత్ దట్ మూలకము. ఆ మూలకంతో సహా 1 ఇదిగో 1 0 ఇదిగో 0 -2 అదిగో 3. కోఫాక్టర్ ఇంటూ మైనర్ సాగుణావయం ఇంటూ లఘు నిర్ధారకము, సాగుణావయం ఇంటూ లఘు నిర్ధారకము, సాగుణావయము మూలకము లఘు నిర్ధారకం, సాగుణావయము మూలకము లఘు నిర్ధారకం, సాగుణావయము మూలకము లఘు నిర్ధారకం. ఇలా తీసుకొని మనం చేసినట్లయితే ఈ యొక్క మాత్రిక యొక్క 2 మాత్రికలు ఇచ్చి ఇది 2/2 మాత్రిక ఇచ్చారు, ఇది 3/3 మాట్రిక్స్ ఇచ్చారు. ఈ 2 మాత్రికలకి నిర్ధారకాలు కనుక్కోవడం. 2/2 మాత్రికలకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు AD - BC, ఇది A, ఇది B, ఇది C, ఇది D. AD - BC అంటే A ఇంటూ D 2 ఇంటూ -5 మైనస్ B ఇంటూ C 1 ఇంటూ 1 2 -5 అంటే -10 -1 -11. చిన్న మాత్రికకి డెట్ కట్టడం అనేది నేర్చుకున్నాం. అలాగే ప్రీవియస్ క్లాసులో పెద్ద మాత్రిక డెట్ కట్టడం కూడా నేర్చుకున్నాం. సాగుణావయము ఇంటూ లఘు నిర్ధారకము అని చెప్పడం జరిగింది. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం జనరల్లీ 3 rows 3 columns ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాము. సాధారణంగా ఫస్ట్ రో మాత్రమే తీసుకుంటాం. జనరల్లీ వీ టేక్ ఫస్ట్ రో ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ ఫర్ డిటర్మినెంట్. నిర్ధారకం కనుక్కోవడం కోసం మొదటి రోని మాత్రమే తీసుకుంటాము. తీసుకొని దానికి సాగుణావయము కోఫాక్టరు ఎలిమెంటు మైనర్ అని చెప్పాను.
ప్రతి ఫస్ట్ రోలో ఉన్న ప్రతి మూలకానికి ఈ విధంగా తీసుకుంటాము అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ కోఫ్యాక్టర్కి -1^i+j అని చెప్పాను. ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి -1^i+j అనేది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే -1^i+j అంటే మొదటి దానికి వచ్చేది ప్లస్, రెండో దానికి వచ్చేది మైనస్, మూడో దానికి వచ్చేది ప్లస్. అంటే కోఫ్యాక్టర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కోఫ్యాక్టర్ అంటే -1^i+j అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్లస్ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లస్ మొదటి రో 1 4 2 తీసుకున్నాం. దానికి కోఫ్యాక్టర్స్ బదులుగా సింబల్స్ ఇచ్చేసా, ప్లస్ మైనస్ ప్లస్ అని. +1 అది ఉన్న 1 ఉన్న కాలము 1 ఉన్న రో అనేది హైడ్ చేస్తే మనకి 4 ఎలిమెంట్స్ తొలగిస్తే -1 4 7 6 అనే 4 ఎలిమెంట్స్ కనబడ్డాయి. అలాగే -4 తీసుకుంటే 4 ఎలిమెంట్స్, +2 అది ఉన్న కాలము రో తీసేస్తే 4 ఎలిమెంట్స్. మళ్ళీ 2x2 మ్యాట్రిసెస్ ఏర్పడ్డాయి. వీటికి నిర్ధారకం AD-BC. ఇలా +1 × AD-BC ఫార్ములా చేస్తే -4 × AD-BC 2 ఆర్లు 12 -12 ప్లస్ 2 × AD-BC 2 ఏళ్ళు 14 AD-BC -1 × -3 +3 +3 × -3. Therefore 1 × -34 +4 × 24 +2 × 11 ఒక్క 34 4 24 96 +2 11 22. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఈజ్ -108. సో మనం ఇందాక చెప్పిన లెక్కలో ఈ 3x3 మ్యాట్రిక్స్ యొక్క డెటర్మినెంట్ కట్టడానికి జనరల్లీ వీ టేక్ ఫస్ట్ రో. సాధారణంగా మనం మొదటి రో తీసుకుంటాం. దానికి కోఫ్యాక్టరు, ఎలిమెంటు, మైనరు ఈచ్ ఎలిమెంట్కి తీసుకుంటాము. కోఫ్యాక్టర్ బదులు -1^i+jకి బదులు సింపుల్గా గుర్తుపెట్టుకోసం దానికి సింబల్స్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్కి మైనస్, థర్డ్ ఎలిమెంట్కి ప్లస్ ఇచ్చుకుంటే అది కోఫ్యాక్టర్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం డెటర్మినెంట్లు తెలుసుకుంటాం. ప్రాబ్లం A = 1 0 0 2 3 4 5 -6x ఇస్తే అండ్ డెట్ A = 45 అని ఇచ్చారు. అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క డెటర్మినెంట్ ఆన్సర్ వాళ్ళే ఇచ్చేసారు 45 అని. అయితే ఆ మ్యాట్రిక్స్లో గల x విలువ ఎంత అని అడిగారు. సో మ్యాట్రిక్స్లో డెటర్మినెంట్ కట్టాలంటే 3x3 మ్యాట్రిక్స్కి మొదటి రో తీసుకుంటాము. మొదటి రోకి నెంబర్స్కి ప్లస్ మైనస్ ప్లస్ అని ఎలిమెంట్స్ ఆ యొక్క మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్కి సింబల్స్ ఇచ్చేస్తాము. ఆ ప్లస్ ఎలిమెంట్ ఇంటూ అదున్న కాలంని రోని హైడ్ చేస్తే వచ్చే 2x2 మ్యాట్రిక్సెస్ యొక్క డెటర్మినెంట్ అది దాన్నే మైనర్ అని చెప్పుకున్నాం. ఆ విధంగా చేసుకుంటే +1 ఇంటూ అదున్న కాలము రో తొలగిస్తే 3 4 -6x అనే 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. అలాగే -0 ఇంటూ సేమ్ అడ్డు వరుసని నిలువు వరుసని తొలగిస్తే 2 4 5x అనే 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. +0 ఇంటూ అదున్న నిలువు వరుస అడ్డు వరుస తొలగిస్తే 2 3 5 -6 వచ్చింది. సో =45. ఎందుకంటే డెటర్మినెంట్ డెట్ A = 45 అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి =45 +1 × AD-BC -0 ఇంటూ ఏదైనా 0 కాబట్టి 0 +0 × 0 =45. సింపుల్ AD-BC 3 × x 3x AD 3x -6 24 -24 -24 సో 3x + 24 45 24 వదిలికెళ్తే -24 45లో 24 ఇస్తే 21 3x = 21 x = 7. డెఫినేషన్ అసాధారణ మాత్రిక సింగులర్ మ్యాట్రిక్స్. అసాధారణ మాత్రిక అంటే ఒక చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం ఒక చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం 0 అయితే అటువంటి మాత్రికను అసాధారణ మాత్రిక లేదా సింగులర్ మ్యాట్రిక్స్. డెటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. అటువంటి మాత్రికను సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3, 6, 2, 4. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3, 6, 2, 4. దాని డిటర్మెంట్ ఏడి మైనస్ బీసీ 3, 4, 12 మైనస్ 6, 12, 12, 12, 12 మైనస్ 12 is 0. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సింగులర్ మ్యాట్రిక్స్. అసాధారణ మాత్రికకు ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ డెఫినేషన్ సాధారణ మాత్రిక. దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఒక చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం 0 కాకపోతే అటువంటి మాత్రికను సాధారణ మాత్రిక, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ 0, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సాధారణ మాత్రిక అని అంటారు. అంటే ఒక మాత్రిక తీసుకొని, ఒక చతురస్ర మాత్రిక తీసుకొని దాని డిటర్మినెంట్ 0 కాకపోతే అటువంటి మాత్రికను మనం సాధారణ మాత్రిక, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక ఉదాహరణకు ఏ ఈక్వల్ టు 3, -6, 2, 4 అని తీసుకున్నాం. దీని యొక్క డిటర్మినెంట్ కడితే ఏడి మైనస్ బీసీ 3, 4, 12 మైనస్ 6, -12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 + 12 24. డిటర్మినెంట్ ఈజ్ నాన్ జీరో. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సాధారణ మాత్రిక దీని ఒక ఉదాహరణగా తీసుకుంటాము. డెఫినేషన్ అనుబంధ మాత్రిక, అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అసలు అనుబంధ మాత్రిక అంటే ఏంటి? ఒక చతురస్ర మాత్రికలో ఒక మూలకాల స్థానములో, చతురస్ర మాత్రికలో మూలకాల స్థానములో వాటి యొక్క సహగుణావయములను మరియు లఘు నిర్ధారకాలను, అంటే ఒక చతురస్ర మాత్రికలో వాటి మూలకాల స్థానాలు ఇక్కడ 1 ఉంది, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 9 నెంబర్స్ యొక్క వాటి ప్లేసులలో వాటి యొక్క సాగుణావయవాలను మరియు లఘు నిర్ధారకాలను రాసి, ఆ మూలకం యొక్క లఘు నిర్ధారకమును రాసి దాని వ్యత్యయం చేయగా హోల్ పవర్ t ట్రాన్స్పోజ్ చేయగా వచ్చే మ్యాట్రిక్స్నే అనుబంధ మాత్రిక అని అంటాము. అనుబంధ మాత్రిక అని అంటాము. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే ఒక పెద్ద 3x3 మ్యాట్రిక్స్ తీసుకొని ఆ వాటి స్థానాల్లో 9 మూలకాలు, 9 స్థానాలలో ప్రతి మూలకము యొక్క సహగుణావయమును, కోఫ్యాక్టర్ను మరియు ఈచ్ ఎలిమెంట్ యొక్క మైనర్ను రాసి వచ్చిన ఆన్సర్ని, వచ్చిన మాత్రికను ట్రాన్స్పోజ్ వ్యత్యయం చేయగా వచ్చేటువంటి మాత్రికను అనుబంధ మాత్రిక. అంటే ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ obtained by replacing the elements of a square matrix A by the corresponding cofactors is called adjoint A of a matrix, and it is denoted by adjoint A. adjoint A matrix A అని చెప్పాం కాబట్టి adjoint A, it is denoted by adjoint A. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చతురస్ర మాత్రికలో వాటి మూలకాల స్థానములో కోఫ్యాక్టర్ అంటే -1^i+j అని చెప్పుకున్నాం. i+j అని కనుక్కోవడం కోసం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి మూలకానికి గుర్తులు ఇవ్వచ్చు అని చెప్పాను నేను. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా కోఫ్యాక్టర్ -1^i+j అని కనుక్కోకుండా సింపుల్గా ప్రతి మూలకానికి ఒక సింబల్ ప్లస్ మైనస్ అలా ఎన్ని మూలకాలు ఉంటే అన్ని మూలకాలకు సింబల్స్ ఇచ్చుకుంటూ వాటితో పాటు ఆ మూలకం యొక్క లఘు నిర్ధారకం మైనర్ను కూడా రాసి వచ్చిన మాత్రికను వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను లేదా నిలువు వరుసలు గాను అడ్డు వరుసలు గాను మార్చగా వచ్చు మాత్రికను దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ను మనం ట్రాన్స్పోజ్ చేసినట్లయితే వచ్చే మ్యాట్రిక్స్నే అనుబంధ మాత్రిక, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఏ ఈక్వల్ టు 1, 3, 4, 1, 4, 3, 1, 3, 4 అయితే ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, అనుబంధ మాత్రికను కనుగొనండి అన్నారు. గివెన్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చారు. మనం ఇప్పుడే చెప్పుకున్న అనుబంధ మాత్రిక డెఫినేషన్ ప్రకారం
చతురస్ర మాత్రికలో స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టరు మైనరు సాగుణావయవము ప్లస్ లఘు నిర్ధారకం ప్రతి ఎలిమెంట్కి రాసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే అనుబంధ మాత్రిక అని చెప్పుకున్నాం. కోఫ్యాక్టర్ కోసం సాగుణావయం కోసం సింపుల్గా గుర్తులు ఇచ్చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని వరుసగా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. సో 1 యొక్క సాగుణావయం గుర్తు ప్లస్, ఇది యొక్క మైనర్ అంటే లఘు నిర్ధారకం, అదున్న నిలువు వరుస అదున్న అడ్డు వరుస మూసేస్తే ఏడి 4 నెంబర్లు కనబడతాయి. ఏడి మైనస్ బీసీ 4 4 16 మైనస్ 9 అలా ప్రతి 9 మూలకాలకు చేసుకొని వచ్చిన మాత్రికను ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే అలాగే 3 యొక్క సాగుణావయం గుర్తు మైనస్, అంటే కోఫ్యాక్టర్ ఆఫ్ 3 ఈజ్ మైనస్, అంటే మైనస్ 3 ఉన్న నిలువు వరుసని అడ్డు వరుసను హైడ్ చేస్తే 1 3 1 4 కనపడుద్ది. అంటే ఏడి మైనస్ బీసీ 4 1 4 మైనస్ 3 1 3 ప్లస్ ఈ ఉన్న నిలువు వరుస అడ్డు వరుస మూసేస్తే ఏడి మళ్ళీ 4 నెంబర్స్ కనబడతాయి. ఏడి మైనస్ బీసీ 1 3 3 మైనస్ 1 4 4 అలా 9 నెంబర్లకు మనం సాగుణావయము కోఫ్యాక్టరు అలాగే మైనర్ లఘు నిర్ధారకం 9 నెంబర్లకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అని మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు రాసుకొని దాని 16 మైనస్ 9 ప్లస్ 7 4 మైనస్ 3 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 3 మైనస్ 4 మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 12 మైనస్ 9 3 బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 4 మైనస్ 3 1 3 మైనస్ 3 0 9 మైనస్ 12 మైనస్ 3 3 మైనస్ 3 0 4 మైనస్ 3 1 వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా లేదా నిలువు వరుసల్ని అడ్డు వరుసలుగా ఏదైనా ఒకటి మాత్రమే చేయాలి అని చెప్పుకున్నట్టు ఈ 7 మైనస్ 1 1 అనే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాస్తే వచ్చిన మాత్రికనే ఇచ్చిన మాత్రిక యొక్క అనుబంధ మాత్రిక అని అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ మాత్రిక కోటి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మరి మాత్రిక ర్యాంక్ మన ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు అని ఎలా చెప్పుకుంటామో మాత్రికలకు కూడా ర్యాంకులు ఉంటాయి. ఆ ర్యాంకు 1 2 3 ఈ 3 నెంబర్లోనే ర్యాంక్ ఉంటుంది. మరి మాత్రిక ర్యాంక్ ఎలా నిర్ణయిస్తాము అనేది దాని యొక్క నిర్ధారకం డిటర్మినెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 1 2 3 రాసినప్పటికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రివర్స్లో వెళ్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏ సాధారణమైతే అని ఇచ్చారు, అప్పుడు ర్యాంక్ 3 అని ఇచ్చారు. అంటే మరి సాధారణ మాత్రిక అంటే డెఫినేషన్లో చెప్పుకున్నట్టు డిటర్మినెంట్ ఈజ్ నాన్ జీరో, డెట్ కడితే డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో. ఒక మాత్రిక ఏ అనే మాత్రిక ఇచ్చి దానికి డిటర్మినెంట్ కడితే అది 0 కాకపోతే అటువంటి మాత్రిక యొక్క ర్యాంక్ ఎంతండి అంటే 3. అది థర్డ్ పాయింట్. ఒకవేళ 0 అయితే, ఒకవేళ ఒక మాత్రిక తీసుకొని డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అయితే దానిలో ఉన్న ఉపమాత్రిక సబ్ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఆ 2/2 మ్యాట్రిక్స్లో కనీసం అట్లీస్ట్ 1 2/2 మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో. అట్లీస్ట్ ఇక్కడ రాసింది అదే, కనీసం ఒక 2/2 మ్యాట్రిక్స్ అయినా నాన్ జీరో డిటర్మినెంట్ కట్టినప్పుడు 0 కాకపోతే ఆ సందర్భంలో ర్యాంక్ 2. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్కి వచ్చి పెద్ద మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0నే, దానిలో ఉన్న సబ్ మ్యాట్రిక్స్ ఉపమాత్రికల మొత్తం ర్యాంకులన్నీ మొత్తం డిటర్మినెంట్లన్నీ 0 అయితే ఆ మాత్రిక యొక్క ర్యాంక్ 1. ఇక్కడ ర్యాంక్ అంటే
మనం మన స్కూల్లో ర్యాంకులు ఇచ్చినట్టు 1 2 3 4 5, కానీ మ్యాట్రిక్స్లో మటుకి 3 ర్యాంకులే ఉంటాయి. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3. ఒక మాత్రిక్కి 1 ర్యాంక్ అయినా ఉండొచ్చు, సెకండ్ ర్యాంక్ అయినా ఉండొచ్చు, థర్డ్ ర్యాంక్ అయినా ఉండొచ్చు. మరి మ్యాట్రిక్ ర్యాంక్ అని ఎలా చెప్తాము అంటే మనం 3 పాయింట్స్ డినోట్ చేశాము. 3 పాయింట్స్లో 1 2 3, కానీ ఇక్కడ చెప్పేటప్పుడు రివర్స్లో 3 2 1 చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక మాత్రిక్ డిటర్మెంట్ కట్టినప్పుడు ఆ మాత్రిక డిటర్మెంట్ 0 రాకపోతే, డెట్ 0 కాకపోతే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3. అది థర్డ్ పాయింట్. ఒకవేళ మ్యాట్రిక్స్ డిటర్మెంట్ కట్టాం, ఆ డిటర్మెంట్ 0 వచ్చింది, దానిలో ఉన్న సబ్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి, 2/2 మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. 2/2 మ్యాట్రిక్స్లో కనీసం ఒక్క 2/2 మ్యాట్రిక్స్ అయినా నాన్ జీరో వస్తే అప్పుడు ఆ సందర్భంలో ర్యాంక్ 2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పెద్ద మ్యాట్రిక్స్ అంటే 3/3 ఆర్డర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ 0నే, అలాగే దానిలో ఉన్న సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్లు కూడా 0 అయితే ఆ సందర్భంలో ఆ పెద్ద మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్రామర్ పద్ధతి. మ్యాట్రిసెస్లో క్రామర్ పద్ధతిని సాల్వ్ చేయటం. ఇక్కడ క్రామర్ పద్ధతిని సాల్వ్ చేయడానికి మనకి 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. a1x + b1y + c1z = d1, a2x + b2y + c2z = d2, a3x + b3y + c3z = d3 అని 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఈ 3 ఈక్వేషన్స్ని క్రామర్ మెథడ్లో సాల్వ్ చేసి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ కనుక్కోమంటారు. ఈ 3 ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిసెస్ రూపంలో, మాత్రిక రూపంలో రాసుకుంటే a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 అండ్ కాలంగా నిలువు వరుసగా x y z = d1 d2 d3. ఈ ఇచ్చిన సమీకరణాలను మనం మాత్రిక రూపంలో రాసుకుంటే ఇలా 3 మాత్రికలు వస్తాయి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఏ రూపంలో ఉందంటే క్యాపిటల్ A క్యాపిటల్ X = క్యాపిటల్ D రూపంలో ఉంది. అంటే A = a1 a2 a3, b1 b2 b3, c1 c2 c3 అండ్ క్యాపిటల్ X = x y z అండ్ D = d1 d2 d3. ఈ విధంగా ఇచ్చిన సమీకరణాలను, ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ రూపంలో రాసుకొని ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ X మ్యాట్రిక్స్, క్యాపిటల్ D మ్యాట్రిక్స్గా విడిగొట్టిన తర్వాత మనం అసలు ఈ X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఇచ్చిన మాత్రిక క్యాపిటల్ A మాత్రిక యొక్క డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. దట్ ఈస్ డెల్టా. ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్, ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. డెల్టా = డెట్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. డిటర్మెంట్ ఫైండ్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలి, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ పెద్ద మ్యాట్రిక్స్ 3/3 ఇచ్చినప్పుడు డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో డెల్టా 1 అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3లో మొదటి కాలం, మొదటి నిలువు వరుసను రీప్లేస్ చేసి అంటే తీసేసి దాని బదులుగా d1 d2 d3 D మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే డెల్టా 1 = d1 b1 c1, d2 b2 c2, d3 b3 c3. ఈ విధంగా డెల్టా 1 మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకం డిటర్మెంట్ని కనుక్కోవాలి. నెక్స్ట్ డెల్టా 2 అంటే ఈసారి ఈ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్లో సెకండ్ కాలం, రెండవ నిలువు వరుస తీసేసి ఈ D మ్యాట్రిక్స్ d1 d2 d3 ఫిల్ చేసి డిటర్మినెంట్ కట్టాలి. అంటే డెల్టా 2 = a2 a1 d1 c1, a2 d2 c2, a3 d3 c3. నెక్స్ట్ అలాగే డెల్టా 3, పేరులో 3 అంటే ఈ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏలోని థర్డ్ కాలం, మూడవ నిలువు వరుసను రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? మార్చాలి. క్యాపిటల్ D మ్యాట్రిక్స్ d1 d2 d3తో రీప్లేస్ చేస్తే a1 b1 d1, a2 b2 d2, a3 b3 d3 అనే డెల్టా 3 మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా కట్టి అప్పుడు డెల్టా యొక్క క్యాపిటల్ A యొక్క డిటర్మినెంట్ వస్తుంది. డెల్టా 1
డిటర్మినెంట్ వస్తుంది, డెల్టా 2 డిటర్మినెంట్ వస్తుంది, డెల్టా 3 డిటర్మినెంట్ 4 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కావాలంటే డెల్టా 1/డెల్టా, అండ్ వై వాల్యూ కావాలంటే డెల్టా 2/డెల్టా, అండ్ జెడ్ వాల్యూ కావాలంటే డెల్టా 3/డెల్టా. ఈ విధంగా క్రామర్ పద్ధతి ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రాసెస్ అర్థం చేసుకుంటే ఏ లెక్కైనా ఈజీగా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. డెట్ కడితే చాలు క్రామర్ పద్ధతి వస్తుంది. 3 సమీకరణాలు ఇచ్చారు. 3 సమీకరణాలు క్రామర్ పద్ధతి ఎలా చేయటం చూద్దాం. నెక్స్ట్ ఈ క్రామర్ మెథడ్లో ఈక్వేషన్స్ ఇస్తే XYZలు ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ -1, జెడ్ కోఎఫిషియంట్ 3, అంటే 2, 1, -3 కోఎఫిషియంట్స్ని మ్యాట్రిక్స్గా రాసుకోవాలి, గుణకాలను మాత్రికగా రాసుకోవాలి. XYZని నిలువు వరుసగా రాసుకొని = 9, 6, 2. ఇది AX = D రూపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ క్యాపిటల్ A మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ క్యాపిటల్ X మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ క్యాపిటల్ D మ్యాట్రిక్స్ అనమాట. ఈ ఏ యొక్క మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కడితే, ఏ యొక్క మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కడితే డెల్టా డిటర్మినెంట్, మనం డిటర్మినెంట్లు చాలా చేసాం. డిటర్మినెంట్ కడితే డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ -2, డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ -2. నెక్స్ట్ డెల్టా 1, ఈ ఏ యొక్క మ్యాట్రిక్స్లోనే ఫస్ట్ కాలమ్ని, ఏ యొక్క మ్యాట్రిక్స్లోనే ఫస్ట్ కాలమ్ని రీప్లేస్ చేసి ఈ డి అనే మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 962 -1 1 -1 3 1 1. ఆ యొక్క డెల్టా 1కి మళ్ళీ డిటర్మినెంట్ కడితే ఆన్సర్ వచ్చి -2. నెక్స్ట్ డెల్టా 2, పేరులోనే ఉంది 2, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం తయారు చేసుకున్న మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏలో సెకండ్ కాలం రెండో నిలువు వరుసను మాయం చేసి మార్చి డి అనే మ్యాట్రిక్స్ 962ని పెట్టి దానికి డెట్ కట్టాలి, దట్ ఈస్ డెల్టా 2. డెట్ కడితే -4. నెక్స్ట్ డెల్టా 3, పేరులోనే ఉంది 3, అంటే ఈ మనం తయారు చేసుకున్న మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏలో థర్డ్ కాలం మూడవ నిలువు వరుసను మాయం చేసి రీప్లేస్ చేసి డి అనే మ్యాట్రిక్స్ 962 సబ్స్టిట్యూట్ చేస్తే 2 -1 9 1 1 6 1 -1 2 ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ డెట్ కడితే -6. అంటే ఇచ్చిన సమీకరణాలని మ్యాట్రిక్స్ రూపంలో రాసుకొని ఆ మ్యాట్రిక్స్కి డెట్ కట్టాం, అదే డెల్టా. దానిలో ఫస్ట్ కాలంని రీప్లేస్ చేసి డి అనే మ్యాట్రిక్స్ని పెట్టాం, అది డెల్టా 1. నెక్స్ట్ సెకండ్ కాలంని అంటే రెండో నిలువు వరుసని మాయం చేసి డి అనే మ్యాట్రిక్స్ని పెట్టాం, అది డెల్టా 2. నెక్స్ట్ థర్డ్ నిలువు వరుస మూడో నిలువు వరుసని తీసేసి దాని బదులుగా క్యాపిటల్ డి అనే మ్యాట్రిక్స్ని పెట్టాం, అది డెల్టా 3. అంటే డెల్టా వచ్చింది, డెల్టా 1 వచ్చింది, డెల్టా 2 వచ్చింది, డెల్టా 3. ఇప్పుడు ఎక్స్ = డెల్టా 1/డెల్టా, అంటే డెల్టా వాల్యూ -2 వచ్చింది కాబట్టి -2 డెల్టా 1 వాల్యూ కూడా -2 వచ్చింది కాబట్టి -2 = 1. నెక్స్ట్ డెల్టా వై = డెల్టా 2/డెల్టా, డెల్టా 2 వాల్యూ -4 వచ్చింది, -4/-2 పైన మైనస్ కింద మైనస్ భిన్నంలో క్యాన్సిల్ అయ్యి 2 4లో 2 సార్లు కొట్టుకుపోయి కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ ఎక్స్ = డెల్టా 3/డెల్టా, -6/-2 6 రెండో ఏకంలో 3 సార్లు కొట్టుకుపోయి x = 1, y = 2, z = 3. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. ఈ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కరెక్టా లేదా అనుకుంటే ఈ ఈక్వేషన్స్ మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి 3 ఈక్వేషన్స్లోనూ ప్రతిక్షేపిస్తే ఆన్సర్లు వస్తే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కరెక్ట్ ఆన్సర్స్. నోట్,
ఇది ఒకటి ఇంపార్టెంట్ సూత్రం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు హెడ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. హెడ్ జాయింట్ ఏ అంటే అనుబంధ మాత్రిక. హెడ్ జాయింట్ ఏ ఇందాక ప్రీవియస్ క్లాసు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డెట్ ఏ, డిటర్మెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మాత్రిక ఇస్తే డిటర్మెంట్ ఎట్లా కట్టాలి అని చాలా చూసాం. ఏ అంటే ఒక మాత్రిక యొక్క ఇన్వర్స్, ఏ ఇన్వర్స్, ఏ మాత్రిక ఏ ఇస్తే ఈ, బి ఇస్తే బి, సి ఇస్తే సి. ఒక మాత్రిక యొక్క ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అనుబంధ మాత్రిక బై ఆ మాత్రిక యొక్క అనుబంధ మాత్రిక డివైడెడ్ బై నా మాత్రిక యొక్క నిర్ధారకము. నెక్స్ట్ మాత్రిక విలోమ పద్ధతి, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అంటే ఇక్కడ కూడా మనకి మాత్రికా విలోమ పద్ధతి కనుక్కోవడం కోసం క్రామర్ పద్ధతిలో ఎలాగైతే సమీకరణాలు ఇచ్చారో విలోమ పద్ధతిలో కూడా అలాగే సమీకరణాలు ఇస్తారు. 3 సమీకరణాలు ఇచ్చి ఆ 3 సమీకరణాల్లో ఉన్న ఎక్స్ విలువ, వై విలువ, జెడ్ విలువ, వాల్యూ ఆఫ్ ఎక్స్, వాల్యూ ఆఫ్ వై, వాల్యూ ఆఫ్ జెడ్ని కనుక్కోమంటారు. ఇచ్చిన 3 సమీకరణాన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాయగలగాలి, మాత్రికా రూపంలో రాయగలగాలి. అంటే 3 సమీకరణాల యొక్క గుణకాలను ఎక్స్ గుణకం 2, వై గుణకం -1, జెడ్ గుణకం 3 అంటే 2 - 1 3 అనేది మొదటి అడ్డు వరుస అయింది. రెండో సమీకరణంలో ఉన్న ఎక్స్ గుణకం 1, వై గుణకం 1, జెడ్ గుణకం 1 1 1 1. మూడో సమీకరణంలో ఉన్న ఎక్స్ గుణకం 1, వై గుణకం -1, జెడ్ గుణకం 3 1, జెడ్ గుణకం 1 అంటే 2 - 1 3 1 1 1 1 -1 1 అనేది మాత్రికలు తయారు చేసుకున్నాం. అలాగే ఎక్స్, వై, జెడ్ అనేది నిలువుగా రాసుకొని 963తో కూడా మ్యాట్రిక్స్ చేసుకున్నాం. అంటే ఇచ్చిన 3 సమీకరణాల ఆధారంగా మనం మాత్రికలను తయారు చేసుకున్నాం, మ్యాట్రిక్స్ని తయారు చేసుకున్నాం. ఆ మ్యాట్రిక్స్ని ఏ అని, ఈ ఎక్స్, వై, జెడ్ని క్యాపిటల్ ఎక్స్ అని, 963ని క్యాపిటల్ డి అనే మ్యాట్రిక్స్ అని అనుకున్నాము. నెక్స్ట్ క్రామర్ పద్ధతిలో చేసినట్టే ఈ మ్యాట్రిక్స్ యొక్క డెల్టా, ఈ మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకం కూడా డిటర్మెంట్ కూడా కట్టాలి. డెట్ ఆఫ్ 2 - 1 3 1 1 1 1 -1 కడితే ఈ డిటర్మెంట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే -2 వచ్చింది. ఈ డిటర్మెంట్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వచ్చిందండి అంటే -2. అది నా 0 కాదు, -2 అనేది 0 కాదు కాబట్టి మనం లెక్క ముందుకు వెళ్తాము. ఒకవేళ డిటర్మెంట్ 0 వచ్చిందనుకోండి, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఈజ్ నాట్ పాసిబుల్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాస్తామండి. మనం ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఇన్వర్స్ పేరుంది, ఏ ఇన్వర్స్ అని నాకు నోట్ చెప్పినట్టు ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని చెప్పాను. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ యొక్క మనం తయారు చేసుకున్న మ్యాట్రిక్స్ ఏకి అడ్జాయింట్ ఏ అనుబంధ మాత్రికను మనం తయారు చేసుకుంటాం. అంటే ఇచ్చిన అనుబంధ మాత్రికను ఎలా చేసుకుంటామంటే ఈ మాత్రికలో ఉన్న అన్ని మూలకాలకు సహగుణావయం గుర్తులు ఇవ్వాలని చెప్పాను. కోఫాక్టర్ సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా ఇచ్చేసి ప్రతి ఎలిమెంట్ యొక్క మైనర్, ప్రతి ఎలిమెంట్ యొక్క నిర్ధారకం, లఘు నిర్ధారకం అనేది తయారు చేసుకోవాలి. ఆ వచ్చిన మాత్రికను ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేదే అడ్జాయింట్ మ్యాట్రిక్స్, అనుబంధ మాత్రిక అని నేను చెప్పాను. అంటే ఇచ్చిన మాత్రిక 2 - 1 3 1 1 1 1 -1 యొక్క ఈ 9 మూలకాలతో మనం కోఫాక్టరు సింబల్స్ ప్లస్ మైనర్స్, ఈచ్ ఎలిమెంట్ యొక్క మైనర్, ఈ ప్రతి మూలకం యొక్క లఘు నిర్ధారకం తయారు చేసుకొని వచ్చిన మాత్రికను ట్రాన్స్పోజ్ చేయడం వల్ల ఇదే వచ్చిందే అడ్జాయింట్ ఏ. ఇచ్చి తయారు చేసుకున్న ఏ మ్యాట్రిక్స్ యొక్క, ఏ మాత్రిక యొక్క అనుబంధ మాత్రిక వచ్చింది. మనం ఈ ఇచ్చిన సమీకరణాన్ని మాత్రికా రూపంలో రాసుకున్నట్లయితే అవి ఏఎక్స్ = డి రూపంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఎక్స్ = ఏని అవతలు తీసుకెళ్ళినట్టయితే ఏ ఇన్వర్స్ ఇంటూ డి, ఏ ఇన్వర్స్ ఇంటూ క్యాపిటల్ డి, ఏ ఇన్వర్స్ ఇంటూ క్యాపిటల్ డి. ఏ ఇన్వర్స్ అంటే మనం చెప్పుకున్న నోటు ప్రకారం అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ అంటే తయారు చేసుకుంది -2 వచ్చింది, అడ్జాయింట్ ఏ అంటే తయారు చేసుకున్న మాత్రిక వచ్చింది, డి అని సమీకరణాల్లో ఇచ్చిన దాని నుంచి దీన్ని తయారు చేసుకున్నాం. ఈ మూడింటిని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 1/-2 డిటర్మెంట్ ఆఫ్ ఏ -2 అడ్జాయింట్ ఏ మాత్రిక అలాగే డి మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మళ్ళీ వచ్చింది.
మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మళ్ళీ వచ్చింది. రెండు మాత్రికలను మల్టిప్లికేషన్ చేయాలంటే మొదటి మాత్రికలోని కాలమ్స్ రెండవ మాత్రికలోని రోస్ ఈక్వల్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే 3/3 అంటే 3 రోస్ 3 కాలమ్స్. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే 3/1 3 రోస్ 1 కాలం అంటే మొదటి మ్యాట్రిక్స్లోని రోసు కాలమ్స్ 3/3 రెండవ మ్యాట్రిక్స్లోని రోసు కాలమ్స్ 3/1 అంటే మొదటి మ్యాట్రిక్స్లోని కాలమ్స్ 3 రెండవ మ్యాట్రిక్స్లోని రోస్ 3 సమానం కాబట్టి మల్టిప్లికేషన్ అనేది కుదిరింది. మరి మల్టిప్లికేషన్ చేసినప్పుడు రోస్ ఇంటూ కాలమ్స్ చేయాలి అని చెప్పడం జరిగింది కాబట్టి మొదటి మాత్రికలోని రోస్ని సెకండ్ మాత్రికలోని కాలమ్స్తో మల్టిప్లై చేస్తే మనకి మాట్రిక్స్ -2 -4 -6 వచ్చింది. బయట ఉన్న 1/2తో మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే -2/-2 -4/-2 -6/-2 మైనస్ అన్నీ క్యాన్సిల్ అయ్యి 2 2లో 1 టైము 4 2లో 2 టైమ్స్ 6 2లో 3 టైమ్స్ అంటే క్యాపిటల్ X = 1 2 3 అనే మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే మనం క్యాపిటల్ X అంటే XYZ అనుకున్నాం కాబట్టి X = 1 Y = 2 Z = 3 అనే ఆన్సర్ని మనం మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ మాత్రికా విలోమ పద్ధతి ద్వారా కనుక్కున్నాం. ఒక లెక్కని మనం క్రామర్ మెథడ్లో కనుక్కున్నా అదే ఆన్సర్ రావాలి, విలోమ పద్ధతిలో కనుక్కున్నా మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో కనుక్కున్నా అదే ఆన్సర్ రావాలి. మరి ఇచ్చిన ఆన్సర్లు కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలంటే ఇచ్చిన 3 సమీకరణాల్లో మనం వచ్చిన ఆన్సర్ X విలువను Y విలువను Z విలువను ప్రతిక్షేపించుకుంటే మనకు తెలిసిపోద్ది మన ఆన్సర్ కరెక్టా కాదా అని. మన ఒక లెక్క ఏ మెథడ్లో చేసిన ఆన్సర్లు అనేది యూనిక్, ఆన్సర్ ఒకటే రావాలి.